వెల్కమ్ బ్యాక్. ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళం నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గత 3 రోజుల నుంచి డయేరియా విజృంభించి ఒకరు మృతి చెందగా చాలా మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఇందుకు ప్రధాన కారణం తాగునీరు కలుషితం కావడమే అన్న అనుమానం మొదలవుతుంది. వారం రోజులుగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రోడ్డు, మురుగునీటి కాలువలను శుభ్రపరిచే పనుల్లో భాగంగా కొన్ని చోట్ల తవ్వకాలు చేపట్టారు. యంత్రాలను ఉపయోగించారు. కొన్ని చోట్ల గోతులను తవ్వారు. దీంతో కాలువలకు ఆనుకొని ఉన్న తాగునీటి పైపులైన్లు పగిలిపోయాయి. దీంతో నీరు కలుషితమైపోయిందంటూ స్థానికులు గగ్గోలు పెడుతున్న వైనంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. శ్రీకాకుళంలో ఇప్పటి వరకు మొత్తం 72 డయేరియా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 54 మంది బాధితులు మాత్రమే రిమ్స్, కిమ్స్, జెమ్స్ వంటి ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. దురదృష్టవశాత్తు సురేష్ అనే ఆటో డ్రైవర్ ఒకరు మృతి చెందారు. ప్రభుత్వం అతనికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందించింది. నిన్నటి నుంచి 15 మందిని డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు చెబుతున్నారు. ఇంటి దగ్గర కోలుకుంటున్న వారు 39 మంది వరకు ఉన్నారని సమాచారం. ఇప్పటికే జీజీహెచ్లో ప్రత్యేక డయేరియా వార్డును కూడా ప్రారంభించారు. వచ్చిన వారిని ఆ వార్డులో ఉంచి ప్రత్యేక సిబ్బంది వారికి చికిత్స అందిస్తున్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో 24 గంటలు వైద్య శిబిరాలు, యూపీహెచ్సీలు వైద్యులు అందుబాటులో ఉండి ఇంటింటికి సర్వే కూడా చేపడుతున్నారు. ప్రతి కాలనీకి ఒక వైద్య బృందం, శానిటేషన్, ఇంజనీరింగ్, ప్లానింగ్ బృందాలను కేటాయించి పారిశుద్ధ్య పనులు, పైపులైన్లు, లీకేజీల తనిఖీలు చేస్తున్నారు. మున్సిపల్ ఆఫీసులో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి 9 మంది కీలక అధికారుల పర్యవేక్షణ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దమ్మల వీధిలో, గోడెమ కోవెల వీధిలో అంబులెన్స్లు అందుబాటులో ఉంచారు. ప్రతి సచివాలయం పరిధిలో 10 ప్రత్యేక బృందాలతో ఇంటింట సర్వే నిర్వహిస్తూ స్వల్ప లక్షణాలు ఉన్నవారికి తక్షణ చికిత్స అందిస్తున్నారు. మున్సిపల్ నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇప్పటికే వాటర్ మెయిన్ లైన్ ఎండింగ్ పాయింట్ను కార్పొరేషన్ సిబ్బంది చెక్ వాటర్ను కూడా బయటకు పంపారు. కాలనీలో ఉన్న పైపు లైన్లు కూడా సిబ్బంది చెక్ చేస్తున్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల పెద్ద ఎత్తున పనులు చేపడుతున్నారు. రోడ్ల వెడల్పుతో పాటు కాలువల్లో పూడికతీత చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క కాలువ కూడా శుభ్రం చేసిన దాఖలాలు లేవని స్థానికులు అంటున్నారు. అప్పటి ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంపై సమీక్ష జరపలేదని చెబుతున్నారు. ఇప్పుడు పనులు స్పీడ్ పెంచినా జాగ్రత్తలు పాటించకపోవడం, పైపులైన్లు పగిలిపోవడం, తాగునీరు కలుషితమైన నగరపాలక సంస్థ సిబ్బంది గుర్తించకపోవడం డయేరియా ప్రబలడానికి కారణమైంది. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి శుద్ధమైన నీటిని సరఫరా చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి తలెత్తేది కాదని అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. మాకు 2 రోజుల నుంచి ఈ వీధంతను డయేరియా ఇది వచ్చిందండి. దానివల్ల ప్రాబ్లము అందరికీ జ్వరాలు, వాంతులు, విరోచనాలు గట్రా జరిగేవి. జరగడం వల్ల మేము కౌన్సిలర్కి కవర్ పెట్టాము. కవర్ పెడితే కౌన్సిలర్ గారు వచ్చి కలెక్టర్ గారికి గట్రా కనుక్కున్నారు, బాగున్నారా, ఏటనేసి అన్నీ కనుక్కొని మాకు ఇచ్చేయడం అయింది. ఈరోజు ఉదయం కూడా వచ్చి మొత్తం అంతా చేయించారు, శుభ్రం చేయించారు. తర్వాత బాగలేని వాళ్ళు అందరికీ హాస్పిటల్కి తరలించారు. ఇప్పుడు వరకు మందులు గట్ట అందరికీ బాగా ఇచ్చారు, బాగా ఇచ్చి కేర్ తీసుకున్నారు. మాకైతే మాత్రం కలెక్టర్ గారు కేర్ తీసుకున్నారు. ఇదిలో కౌన్సిలర్లు కూడాను ప్రాబ్లం అంటే నీళ్ళు మొన్న వదిలేరు 3 రోజుల క్రితం, కొంచెం స్మెల్ వచ్చాయి. మాకైతే తెలియదు కదా ఏటీలకు వచ్చే నీళ్ళు వాటర్ ఉందని అంటే అమ్మ కౌన్సిలర్ గారికి వెళ్ళి చెప్తే అతను అన్నారు వాటర్ కొద్దిగా ఏదో ప్రాబ్లం లాగా ఉంది, మీరు అందరూ మాత్రం మరిగించుకొని తాగండి అమ్మ, మామూలు తాకని చెప్పారు కౌన్సిలర్ గారు. చెప్తే మేము అప్పటి నుంచి మరిగించుకొని తాగుతున్నాము. మాకైతే ఇంతవరకు అందరికీ ప్రాబ్లం జరిగింది, కానీ కాకపోతే ఏంటంటే సేవ్ చేశారు అందరికీ. ఇక్కడైతే నష్టపోయింది ఎవరూ లేరు. ఆ పిల్లడికి ముందు నుంచి బాగలేదు కనుక దాని మీద వాంతులు, విరోచనాలు అయ్యేబట్ట, దానివల్ల చనిపోయాడు అబ్బాయి. అయితే 3 రోజులైంది, వీధిలో వాతావరణం బాగాలేదు. ఒక అబ్బాయికి డయేరియా వచ్చింది, వామిటింగ్స్, మోషన్స్ అయ్యి స్పాట్లోనే డెడ్ అయిపోయాడు. 2 రోజులు ఈ కొలాయిలు కొమ్మరీదిలో రోడ్లు కొట్టారు కదా, దానివల్ల ప్రాబ్లం అయింది. నీరు బాగలేదు, జ్వరాలు, వామిటింగ్స్. అదేనా ఇక్కడ 3 పేషెంట్లు అండి. ఆ పైన ఒక అబ్బాయి, ఆ ముందు ఒక అబ్బాయి, అతను కొద్దిగా ఏజ్డ్, అతను ఇది చిన్న అబ్బాయి 11 సంవత్సరాలు, ఆ అబ్బాయి 40 years అనమాట. స్పాట్లోనే అబ్బాయి పని మంచినీళ్ళు అడగడానికి కూడా లేదు. 2 మోషన్స్, 2 వామిటింగ్స్కి డెడ్ అయిపోయాడు అబ్బాయి. ఇకనైనా ప్రభుత్వం కొద్దిగా స్పందించి వాటర్ ప్రాబ్లం అనేసి అంటున్నారు. అమ్మమ్మ గారు కూడా ఈరోజు మార్నింగే తను కూడా ఎక్కువైపోయి హాస్పిటల్ పట్టుకెళ్ళి ట్రీట్మెంట్ జరుగుతుంది. తనకు కూడా ఎక్కడో రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అన్నారు, అది వాటర్ కలిసిపోవటం వల్ల అలా అయింది అని చెప్తున్నారు. కలెక్టర్ గారు వచ్చి ఇప్పటికి చాలాసార్లు రివ్యూ చేశారు. మళ్ళీ సచివాలయం అందరూ వచ్చి అడుగుతున్నారు, అంటే వాటర్ తాగొద్దు, మంచి వాటర్ని తీసుకోండి, మున్సిపల్ వాటర్ని 3 days వరకు వాటర్ని అవాయిడ్ చేయండి, మున్సిపల్ వాటర్ని తాగొద్దు మేము చెప్పే వరకు బయట వాటర్ని మీరు ప్రిఫర్ చేయండి, ఇంకా పెరిగే అవకాశం ఉంటే జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నారు.
ఇక ఇప్పటికే శాంపిల్స్ను విశాఖకు పంపామని, మృతునికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించామని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. వాటర్ పైపులు క్లీన్ చేయడం జరిగిందన్నారు జిల్లా కలెక్టర్ దినకర్. ఒక్క వాటర్ వల్లనే కాకుండా ఇతర కారణాలు కూడా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. సో దీనిపైన వాటర్ శాంపిల్స్ కూడా మేము టెస్ట్ తీసుకెళ్ళాం. అలాగే అన్ని పరిశీలన చేస్తున్నాం. ప్రస్తుతానికి మున్సిపల్ వాటర్ని ఆపించాం, ఎందుకైనా మంచిదని. ట్యాంకర్స్ ద్వారా సప్లై చేస్తున్నాం. అందరికీ అలర్ట్ చేసాం, వేడి నీళ్ళు తాగమని. ట్యాంకర్ నీరు 2 రోజులు ఇచ్చి మొత్తం అన్నీ ఏమైనా పైపుల్లో ఎక్కడైనా తేడా ఉందని చూసుకొని మళ్ళీ చెక్ చేసి అప్పుడు పబ్లిక్ నీరు ఇస్తామని మేము తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ఏదైనా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహిస్తూ ప్రజల కోసం మేము అన్ని విధాలుగా అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భం తెలియజేస్తాం. శాంపుల్ రిజల్ట్ ఇంకా రాలేదు, ఈరోజు వస్తుంది. అయితే అక్కడ ఇన్సైడ్ నీరుతోని మళ్ళీ ఇక్కడ అవుట్ సైడ్ నీరుతోని చెక్ చేస్తాం అనమాట. క్లోరిన్ అవన్నీ సరిపోయింది. ఆ రిజల్ట్స్ అయితే ఇక్కడ చేసిన వరకు బాగానే ఉంది. అయితే వాటర్ ట్యాంక్ ఒకటి మొన్న క్లీన్ చేశారు. అది క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా ఏమైనా మురుగు నీరులాగా వచ్చిందని కొంతమంది చెప్తున్నారు. దానిపైన కూడా మేము చూస్తున్నాం. సో అన్ని దర్యాప్తు అన్నీ మేము పరిశీలించిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ రెక్టిఫై చేసి ఇమ్మీడియట్గా మంచినీరు మళ్ళీ అందించే దిశగా ముందుకెళ్తాం. నిన్న రాత్రి పేషెంట్ గుడ్డు రోయల్ తినేసి అలాగే విశాఖ ఏ నుంచి కూడా కొంతమంది, అంటే ఒక పేషెంట్ ఇప్పుడే నేను ఫోటోలో కూడా మాట్లాడాను, చికెన్ తినేసి ఇక్కడ వచ్చారు. సో వాటర్ కాకుండా కూడా కొన్ని కేసెస్ వస్తున్నాయి. బట్ కానీ అన్ని కేసెస్ మన కోసం ఒకటే. ఎందుకనే ఏదైనా డైరియా కేసు వచ్చింది అంటే మనం అక్యూట్ రీనల్ ఫెయిలియర్ వెళ్లకుండా చూడడం బాధ్యత మంది. దీనికోసం స్పెషలిస్ట్గా మనం నెఫ్రాలజిస్ట్ టీమ్ ఒక జీజీఎస్లో అంటే రిమ్స్లో, ఇది కాకుండా కిమ్స్లో కూడా మనం పెట్టాం. అలా మనం చెప్తున్నాం. ఇది కాకుండా ఇన్ఫ్యాక్ట్ వేరే హాస్పిటల్స్లో కూడా మన డీసీ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంపానల్ లేకుండా కూడా ఒకవేళ పేషెంట్ వస్తే అక్కడ కూడా డబ్బు తీసుకోకూడదు, అది కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి ప్రాబ్లం లేదు, సిచ్యువేషన్ ఈజ్ అండర్ ద కంట్రోల్. బట్ కానీ ఇప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం కూడా వస్తే ఇమీడియట్లీ మన దగ్గర అంటే మెడికల్ క్యాంప్ దగ్గర వచ్చి లేకపోతే డైరెక్ట్గా రిమ్స్ హాస్పిటల్ దగ్గర వెళ్ళి మీరు అడ్మిట్ అయితే బాగుంటుంది. 24 అవర్స్లో మీకు ఒకసారి పరీక్ష మినిమం టెస్ట్ చేసుకొని అంత బాగుంది అంటే మళ్ళీ డిశ్చార్జ్ కూడా చేస్తున్నారు. డిశ్చార్జ్ చేయడం స్టార్ట్ అయ్యారు. ఇప్పటివరకు 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఎక్కువ డిశ్చార్జ్ అయ్యడానికి కూడా అవకాశం ఉంటుంది.